తెలంగాణలో పార్టీ ప్రక్షాళనపై కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే గాంధీ భవన్లో అన్ని పార్లమెంటు నియోజకవర్గాల నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇవాళ మెదక్, మల్కాజ్గిరి నియోజకవర్గ నేతలతో భేటీ అయిన ఆమె పార్టీ అంతర్గత విషయాలపై విస్తృతంగా చర్చించారు. ఈ భేటీలో మెదక్ జిల్లా నేతలపై మీనాక్షి సీరియస్ అయినట్లు తెలుస్తోంది. పార్టీ అంతర్గత విషయాలు బయటకు వస్తే వేటు తప్పదంటూ హెచ్చరించారు. సోషల్ మీడియా వేదికగా పార్టీ నేతలపై విమర్శలు చేయకూడదని సూచించారు. పార్టీ ప్రక్షాళనలో భాగంగా రేపు కరీంనగర్, ఆదిలాబాద్, పెద్దపల్లి నియోజకవర్గ నేతలతో భేటీ కానున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ఎస్ ప్రతాప్, ఆల్రెడీ కొత్తగా వచ్చినటువంటి ఇన్ఛార్జ్ మీనాక్షి ఆల్రెడీ తన పార్టీకి సంబంధించి చాలా వేగంగా నిర్ణయాలు కావచ్చు, అలాగే మిగతా విషయాలు కూడా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇవాళ ఏ నియోజకవర్గాల సభ్యులతో భేటీ అయ్యారు? సరిష, పార్టీపై ప్రక్షాళన దిశగా మీనాక్షి నటరాజన్ అయితే దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. ఆమె కొత్తగా ఇన్ఛార్జిగా వచ్చారు కాబట్టి పూర్తి స్థాయిలో ఎవరెవరు ఏ విధంగా పనిచేస్తున్నారు, ఎక్కడెక్కడ ఎలాంటి సమస్యలు ఉన్నాయని దానిపైన కూడా దృష్టి సారించేందుకు వరుసగా అన్ని పార్లమెంటు సమీక్ష సమావేశాలు చేయాలని చెప్పేసి నిర్ణయించారు. అందులో భాగంగానే ఈరోజు 2 పార్లమెంటు సమీక్ష సమావేశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఇప్పటికే మెదక్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ మల్కాజ్గిరి పార్లమెంటు సమీక్ష సమావేశం జరుగుతుంది. అయితే మెదక్ పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష సమావేశం సందర్భంగా నేతలకంతా కూడా అక్కడ జరుగుతున్న విషయాలపైన కూడా కొన్ని నేతలను కొంత హెచ్చరించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా అక్కడ చాలా వరకు కూడా ఇంటర్నల్గా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, విమర్శలు గుప్పించుకోవడం, వాదులాడుకోవడం ఇట్లాంటివి జరుగుతున్న అంశాలు ఉన్నాయి. కాబట్టి ఇవేవి ఉన్నాయి సరే కనుక పార్టీ ఇంటర్నల్గా తన దృష్టికి తీసుకురావాలి తప్ప ఎవరు కూడా మీడియా ముందుకు రాకూడదు. ఇంకా అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నట్లయితే సహించేది లేదంటూ కూడా నేతలకు హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. అయితే అదేవిధంగా పార్లమెంట్ పరిధిలో అంటే పార్టీకి సంబంధించి కానీ ఇతర సమస్యలు ఏవైతున్నాయో వాటిని అన్నిటి కూడా మీనాక్షి దృష్టికి అయితే తీసుకురావడం జరిగింది. ప్రధానంగా పటాన్ చెరువు ఇష్యూకి సంబంధించి చాలా కాలంలో ఇవి ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అక్కడ బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి రావడంతో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఒకరికొకరు దాడులు చేసుకునే పరిస్థితి దాకా కూడా పోయింది. కాబట్టి దీనిపైన పార్టీ పీసీసీ అధ్యక్షుడు ఒక కమిటీ వేయడం జరిగింది. ఆది శ్రీనివాస్తో పాటు ముఖ్యమైన నేతలతోటి ఒక కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ కూడా దీనికి సంబంధించి ఒక నివేదిక ఇచ్చినప్పటికీ ఇంతవరకు కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు, సమస్య పరిష్కారం కాలేదు. అక్కడ ఇబ్బందులు అలాగే ఉన్నాయి. గత ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు ఉండడం వల్ల కాంగ్రెస్ కార్యకర్తలకు ఇబ్బందులు వస్తున్నాయి. కాబట్టి దీని పరిష్కారం షార్ట్అవుట్ చేయాలంటూ కూడా చెప్పడం జరిగింది. వీటి అన్నిటి సమస్యలతో పాటు ఇబ్బంది ఏవైతే ముఖ్యంగా కొన్ని అంశాలకు సంబంధించి అధికారులు పాత అధికారులే కొనసాగుతుండడంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చిన్న అంశాలకు సంబంధించి కూడా పరిష్కారం కాక ఇబ్బందులు గురవు కావాల్సి వస్తుందంటూ కూడా మీనాక్షి దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే మీనాక్షి నటరాజన్ వెంటనే దీనికి సంబంధించి జిల్లా మంత్రిగా ఉన్న దామోదర నరసింహ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది. దామోదర నరసింహని వెంటనే ఈ అంశాలకు సంబంధించి కనుక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశాలను మొట్టమొదటగా జిల్లా మంత్రిగా పరిష్కారం చేయాలి. ఆ తర్వాత ఒక ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న కొండా సురేఖ కూడా ఖచ్చితంగా దీనిపైన ఫోకస్ పెట్టాలని చెప్పేసి కూడా సూచించారు. సో మొత్తం మీద ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో వాటికి సంబంధించి కనుక ఇంటర్నల్గానే చూసుకోవాలి. ఏదైనా అంశం సంబంధించి కనుక తన దృష్టికి తీసుకెళ్తే కనుక ఖచ్చితంగా దాన్ని షార్ట్అవుట్ చేస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. అవసరం అనుకుంటే కనుక ఖచ్చితంగా తాను నియోజకవర్గ స్థాయికి కూడా వచ్చి సమీక్ష సమావేశం చేస్తాను. అప్పటి వరకు తాను కొంతమంది ఒక టీంను ఏర్పాటు చేసి అక్కడికి ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అక్కడికి పంపించి వాస్తవ పరిస్థితి ఏంటనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తానంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అయితే మరోవైపు దీనికి సంబంధించి కొంతమంది నేతలు చాలా కాలం నుంచి పనిచేస్తున్నప్పటికీ కూడా పార్టీలో అన్యాయం జరుగుతుంది. ప్రభుత్వం వచ్చి దాదాపు 14 నెలలు పూర్తవుతున్నప్పటికీ కొన్ని కార్పొరేషన్లు కానీ కొన్ని అంశాలకు సంబంధించి ప్రాధాన్యత దక్కట్లేదంటూ కూడా కొంతమంది చెప్పే ప్రయత్నం చేశారు. అయితే వీటికి సంబంధించి కూడా ఖచ్చితంగా సాధ్యమైనంత త్వరలో అందరికీ న్యాయం జరిగే విధంగా తాను కూడా ప్రయత్నం చేస్తాను. ఎవరైతే కష్టపడి పనిచేశారో వారికి ఖచ్చితంగా సముచిత ప్రాధాన్యత దక్కుతుందంటూ కూడా వారికి భరోసా కల్పించారు. నెక్స్ట్ ఏవైతే మిగిలిపోయిన కార్పొరేషన్లు ఉన్నాయో వాటికి సంబంధించి నామినేటెడ్ పదవుల్లో కానీ మిగతా డైరెక్టర్ పదవుల్లో కానీ మిగతా వాటికి సంబంధించి కూడా అందరికీ సముచిత స్థానం కల్పిస్తాను. అదేవిధంగా నెక్స్ట్ వచ్చే లోకల్ బాడీ ఎన్నికల్లో అందరూ సమిష్టిగా పనిచేయాలంటూ కూడా వారికి దిశానిర్దేశం చేయడం జరిగింది. థ్యాంక్ యూ ప్రతాప్.